నా పేరు జి మధుసూదన్ రెడ్డి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఖమ్మం. ఈరోజు పొలిటికల్ సైన్స్లోని అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ని మనం నేర్చుకున్నాం. అదే రెండవ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం కన్నా భిన్నంగా మరియు అత్యంత భయానకంగా ప్రపంచంలోని అనేక దేశాలలో సంభవించినటువంటి ఒక తీవ్రమైన భయంకరమైన ప్రళయమే రెండవ ప్రపంచ యుద్ధం. యుద్ధం అనేది ఇక్కడ మానవాళిని ఎంత నష్టపరుస్తుందో రెండవ ప్రపంచ యుద్ధం మానవ జాతి చరిత్రలో ఒక భయంకరమైన యుద్ధంగా నిలిచిపోయింది. ఈ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది. 1919 వర్సైల్స్ సంధి నుంచి 1939 వరకు ఐరోపా ఖండంలో జరిగిన అనేక మార్పులే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమని చెప్పవచ్చు. అంటే 1914 నుంచి 1918 వరకు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం, తర్వాత ఆవిర్భవించిన వర్సైల్స్ సంధి నుంచి 1939 వరకు, అంటే మళ్ళీ తిరిగి రెండో ప్రపంచ యుద్ధం సంభవించే వరకు యూరప్ ఖండంలో చాలా మార్పులు జరిగాయి. విభేదాలు వచ్చాయి దేశాల మధ్య, అనేక తీవ్రమైనటువంటి భేషజ్వాలాలు వెళ్ళినటువంటి రాజ్యాల మధ్య తీవ్ర పోకడలే ఈ యుద్ధానికి కారణమని ఇక్కడ చెప్పవచ్చు. తర్వాత మరి 1939 చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది. పరిశీలించినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం ముఖ్యంగా దీనికి ప్రధాన కారణాలు. ఒకటి ఏంటంటే వర్సైల్స్ సంధి. 1919లో ఫ్రాన్స్లోని వార్సా రాజప్రసాదంలో ఆనాడు గెలిచిన దేశాలు, ఓటమి చెందిన దేశాల మధ్య సంధి జరిగింది. అదే వర్సైల్స్ సంధి. ఈ వర్సైల్స్ సంధి దాని పరిణామాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రాతిపదికలుగా నిలిచాయి. ఈ సంధి తీర్మానాల ద్వారా మిత్రరాజ్యాలు జర్మనీని పూర్తిగా అవమానించాయి. అంటే ఆనాడు యుద్ధానికి కారణం జర్మనీ అని చెప్పి జర్మనీని ముద్దాయిగా నిలబెట్టాయి వర్సైల్స్ సంధి. దాని ప్రకారం ఆనాడు వర్సైల్స్ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రముఖ దేశాధినేతలు చూడండి. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి చెంది తర్వాత ఆ యొక్క దేశాన్ని బలవంతంగా ఈ సంధితోటి దాన్ని ఒప్పించి అనేకమైనటువంటి షరతులను విధించి ఈ సంధి మీద సంతకాలు చేపట్టడం జరిగింది. అందుకోసమే వర్సైల్స్ సంధిని ఒక లోపభూయిష్టమైన వర్సైల్స్ సంధిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వర్సైల్స్ సంధిని ఎట్లా ఒక లోపభూయిష్టమైనటువంటి వర్సైల్స్ సంధి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సంధి అంటే ఏంటి? ఇరు దేశాల మధ్య, ఇరు కూటముల మధ్య ఒప్పందాలు జరగాలి. కానీ ఇక్కడ ఏం సంభవించిందంటే ఆ యొక్క దేశాలు ఏదైతే బ్రిటన్, ఫ్రాన్స్ ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో జర్మనీని ఏకపక్షంగా బలవంతంగా సంధి షరతుల మీద ఆమోదం పొందేటట్లు బలవంతంగా ఒప్పందాన్ని చేపించాయి. ఇది జర్మనీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఈ యొక్క లోపభూయిష్టమైనటువంటి వర్సైల్స్ సంధి ద్వారా జర్మనీ రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఈ యొక్క సంధి తీర్మానాల ద్వారా మిత్రరాజ్యాలు జర్మనీని పూర్తిగా అవమానించాయి. మరియు ఆనాడు ఓటమి చెందినటువంటి జర్మనీ
చక్రవర్తి విలియం కైజర్ అన్నాడు. విలియం కైజర్ని చేతులకు బేడీలు వేసి ఫ్రాన్స్లోని వార్సా రాజప్రసాద వీధుల గుండా ఒక ఖైదీని, ఎట్లంటే ఒక కనీసం యుద్ధ ఖైదీ లెక్క గౌరవం ఇవ్వకుండా ఒక చిల్లర దొంగ లెక్క, ఒక జేబు దొంగనో లేకపోతే వేరే కిరాతకుడినో తీసుకుపోయినట్లు ఆ రాజప్రసాద వీధుల గుండా తీసుకొని పోవటం ఆనాడు జర్మనీ ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఎందుకంటే ఆయన ఎవరు, ఒక సాధారణ వ్యక్తి కాదు, జర్మనీ దేశానికి చక్రవర్తి. ఈ రకంగా చేయటం కూడా జర్మనీకి బాగా భవిష్యత్తులో యుద్ధ వాతావరణానికి తావు తీసిందని ఇక్కడ మనం చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ జర్మనీ యుద్ధంలో ఓడిపోవటమే కాక ఆయుధ బలాన్ని కోల్పోయి విజేతలైన మిత్ర రాజ్యాల నాయకుల దయాదాక్షిణ్యాలకు లోబడింది. యుద్ధంలో ఓటమి చెందింది, సైన్యాన్ని కోల్పోయింది, ఆర్థికంగా నష్టపోయింది. దాంతోపాటు మరి వాళ్ళ యొక్క మిత్ర రాజ్యాల యొక్క ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశాధినాయకుల యొక్క దాక్షిణ్యాలకు లోబడింది ఈ యొక్క జర్మనీపై అనేక అవమానకర షరతుల్ని విధించారు. ఈ సంధి తీర్మానాల ద్వారా జర్మనీ వలసల్ని కోల్పోయింది. అత్యంత సారవంతమైన ప్రాంతాలు ఉన్నాయి దానికి, సారు లోయ ప్రాంతాలు, ఇటువంటి వాటన్నిటి కూడా జర్మనీ కోల్పోయింది. అపారమైన నష్టపరిహారాన్ని జర్మనీ తన మిత్రరాజ్యాలకు చెల్లించవలసి వచ్చింది. ఏం చెప్పారంటే ఆ మిత్రరాజ్యాలు, ఇగో మీరు జర్మనీ, నువ్వు చేపట్టే యుద్ధం చేయాల్సి వచ్చింది, నువ్వే యుద్ధానికి ప్రధాన కారకుడివైనావు, మరి దీనివల్ల అనేకమైన నష్టం జరిగింది, ఈ అపారమైన నష్టపరిహారాన్ని జర్మనీ నువ్వు ఏం చేయాలంటే మాకు చెల్లించాలి అని చెప్పి దాని దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి సారు లోయ ప్రాంతం, అత్యంత సారవంతమైన ప్రాంతం అది. ఆల్సెన్స్ మరియు లోరెన్స్ అనేటువంటి అత్యంత సారవంతమైన ప్రాంతాన్ని ఈ యొక్క మిత్రరాజ్యాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేకమైన భూభాగాల్ని, జర్మనీకి చెందిన భూభాగాల్ని మిత్రరాజ్యాలు పంచుకోవడం జరిగింది. దీనివల్ల జర్మనీ తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి గురి కావటం జరిగింది. ఇది చూడండి, ఆనాడు వర్సైల్స్ సమావేశం జరిగినటువంటి ప్రాంగణం. ఇదంతా కూడా ఆ సమావేశానికి హాజరైనటువంటి ప్రతినిధులు మరియు ఆ యొక్క వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇగో ఈ పిక్చర్లో చూడండి, ఆనాడు వర్సైల్ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రముఖ దేశాధినేతలు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లా తదితర దేశాలకు చెందిన వారు ఈ యొక్క సమావేశంలో పాల్గొనటం జరిగింది. తర్వాత మరి ఇట్లా ఇన్ని అవమానకరమైనటువంటి పరిస్థితుల మధ్య బలవంతంగా రుద్దబడిన సంధే ఈ వర్సైల్స్ సంధి. అందుకోసం దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే లోపభూయిష్టమైన వర్సైల్స్ సంధి. ఇంకా చెప్పాలంటే వన్ సైడెడ్ ట్రీటీ, ఏకపక్ష సంధి. ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు జరగలే, బలవంతంగా జర్మనీని వన్ సైడ్ చేసి పడేసి ఇట్లా వారి మీద రుద్దిరు. ఈ వర్సైల్స్ సంధి కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇంకోటి రెండోది, జర్మనీ తీవ్ర జాతీయవాదం. మనకు తెలుసు, యుద్ధం అనేది ప్రారంభంలో మొదటి ప్రపంచ యుద్ధానికి కూడా జాతీయవాదమే కారణమైంది. అట్లనే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా తీవ్ర జాతీయవాదం. అంటే ఇక్కడ జాతుల మధ్య వచ్చిన విభేదాలే యుద్ధానికి కారణమైనవి. ప్రపంచ దేశాల మధ్య ఏమిటంటే నా జాతి గొప్పది అంటే, లేదా నా జాతి గొప్పది అనేటటువంటి ఈ యొక్క జాతుల మధ్య వచ్చిన వైషమ్యాలు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలకు దారితీస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం అదే సంభవించింది, అదే కారణమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా తిరిగి జర్మనీ, ఇక్కడ ఎక్కువ జర్మనీ తీవ్రమైన ప్రభావాన్ని చూపింది తన జాతీయవాద భావాలతోటి. జర్మనీలో చెలరేగిన తీవ్ర జాతీయవాదం రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వర్సైల్స్ సంధిలోని అవమానకరమైన షరతులు జర్మనీల జాతీయ భావానికి, రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగించాయి. ఇంతకుముందు చెప్పే ఆ జర్మనీ చక్రవర్తిని ఇట్లా ఖైదీ బేడీలు వేసి ఆ యొక్క ఫ్రాన్స్ వార్సా రాజప్రసాద వీధుల గుండా తీసుకురావటం ఎంతో అవమానకరమంగా భావించారు జర్మనీని. ఎందుకంటే జర్మనీ జాతి అంటే ఆర్యజాతి అని,
ఆర్యులంటే ఆద్యులని, ప్రపంచానికి ఒక నాగరికతను నేర్పింది ఆర్యులేనని, ఆర్య సంస్కృతి, ఆర్య నాగరికత ప్రపంచంలో ఒక గొప్ప కీర్తిని పెంచి పోషించిన నాగరికతని, దీన్ని మించింది ఎవరు లేరని, ప్రపంచాన్ని పరిపాలించే సామర్థ్యము, శక్తి, అధికారం కేవలం ఆర్యులకే ఉందని చెప్పి అట్లా ఆ జాతి భావించేవారు. మరి అటువంటి జాతిని అవమానించడం ఇక్కడ తీవ్రమైన మనోవేదనకు గురి చేసింది ఆ యొక్క వర్సైల్స్ సంధి. తద్వారా జర్మనీ యొక్క ప్రజల్లో తీవ్ర జాతీయవాద భావాలు ముందుకొచ్చాయి. జర్మనీల జాతీయవాద భావానికి, ఆ రాజకీయ ప్రతిష్టకు ఈ భంగం కలిగించింది వర్సైల్స్ సంధి. తర్వాత మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మహాసంక్షోభము జర్మనీని మరింత అతలాకుతలం చేసింది. 1929లో సంభవించినటువంటి ప్రపంచ ఆర్థిక మాంద్యం జర్మనీని కూడా తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది. తద్వారా ఇక్కడ ఆనాడు మరి జర్మనీలో ఉన్నటువంటి సంభవించిన 1930లో జరిగినటువంటి ఒలింపిక్స్, ఇగో ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఆనాడు జర్మనీలో ఇక్కడ ఒలింపిక్స్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఒలింపిక్స్ కూడా అంటే ఇక్కడ ఈ పరిణామాలన్నీ కూడా నాజీ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర జాతీయవాదము, సైనిక తత్వము పెరగటానికి కారణమైంది. తర్వాత హిట్లర్ అధికారంలోకి రావటం 1933లో, తర్వాత 22లో ఆయన 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీని మొత్తాన్ని కూడా ఇక్కడ తీవ్ర జాతీయవాద భావాలను పెంపొందింపజేయటం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ కూడా నాజీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయవాదాన్ని, సైనిక తత్వాన్ని పెరగటానికి కారణమై చూడండి. ఇక్కడ ఆనాడు ఒలింపిక్స్ని కండక్ట్ చేయడం జరిగింది జర్మనీలో, బెర్లిన్ నగరంలో. అది ఒక వేదిక అయింది వారి యొక్క జాతీయతా భావాన్ని పెంపొందించుకోవటానికి. తర్వాత నాజీ నియంత హిట్లర్ జర్మనీ జాతిని అతి ఉన్నతమైందని తెలిపాడు. ఈయనే అడాల్ఫ్ హిట్లర్. జర్మనీ నియంత 1924లో ఇక్కడ జర్మనీలో అధికారంలోకి రావటం జరిగింది. ఆ యొక్క నాజీ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ గుర్తు స్వస్తిక్. మీకు పిక్చర్లో వెనక కనిపిస్తుంది కదా రౌండ్లో స్వస్తిక్, అది అడాల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీ యొక్క చిహ్నంగా ఇక్కడ మనం చెప్పుకోవటం జరుగుతుంది. జర్మనీ అధికారాలను చేపట్టిన హిట్లర్ జర్మనీ యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించకూడదని, జర్మనీ సాయుధ బలాలను పెంచాలని, పోగొట్టుకున్న వలసలన్నిటినీ తిరిగి యూరోప్లోని జర్మన్ భూభాగాలను తిరిగి పొందాలని చెప్పి ఆయన ఆశించాడు. మనం చెప్పుకున్నాం కదా ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి చెందినాక వర్సైల్స్ సంధిలో సంతకాలు పెట్టి వాటికి ఇక్కడ నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఆ నష్టపరిహారాన్ని చెల్లించే పరిస్థితి ఆనాడు జర్మనీకి లేదు. అంటే అప్పటికి ఆ వర్సైల్స్ సంధి జరిగేటప్పటికి ఇంకా హిట్లర్ అధికారంలోకి రాలేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ కేవలం ఒక సాధారణ సైనికుడు మాత్రమే. అతను కూడా ఒక సిపాయి. యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో యుద్ధ ఖైదీగా వెళ్ళాడు. ప్రత్యక్షంగా కళ్ళారా చూశాడు. తన జాతి పొందేటటువంటి అవమానాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ యొక్క హిట్లర్లో తీవ్రమైనటువంటి జాతీయవాద భావాలు ఇక్కడ పెళ్ళుబికాయి. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిటన్, ఫ్రాన్స్, ఈ మిత్ర దేశాలని ఓటగొట్టాలి, తిరిగి నా జర్మనీ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలి, నా యొక్క ఆర్య జాతి, నా యొక్క ఆర్య సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి ఆయన కృతనిశ్చయంతో ఆనాడు జైల్లో ఉండి యుద్ధ ఖైదీగా ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. అదే మెయిన్ క్యాంప్. హిట్లర్ యొక్క గ్రంథం ఏంది? మెయిన్ క్యాంప్. మెయిన్ క్యాంప్ నా స్వీయ చరిత్ర అనే గ్రంథాన్ని ఈయన రాయటం జరిగింది.
మెయిన్ క్యాంప్ అనే యొక్క గ్రంథాన్ని ఈయన రచించడం జరిగింది. ఆ గ్రంథంలో నేను కలలు గన్న జర్మనీ ఇలా ఉండాలి అని చెప్పి ఒక సాధారణ సైనికుడిగా జైల్లో ఉండి ఆయన కలలు గని తర్వాత ఆయన యుద్ధ ఖైదీగా విడుదలైన తర్వాత జర్మనీలో అతి త్వరితగతిన పార్టీని స్థాపించి ఆయన జర్మనీకిలో తనకు తానుగా ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని త్వరితగతినే ఆయన అధికారంలోకి వచ్చి 1924లో జర్మనీకి ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావటం జరిగింది. తర్వాత ఏం చేసినట్టు హిట్లరు యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాడు ఆ మిత్ర రాజ్యాలకి. అప్పుడు ఒప్పందాలు పెట్టారు, ఇగో జర్మనీ ఇగో ఇన్ని వేల డాలర్లు చెల్లించాలి, ఇంత మాకు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని. జర్మనీ అధికారంలోకి వచ్చినాక హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా వీటన్నిటిని అంటే వర్సైల్స్ సంధిలోని సూత్రాల యొక్క ఒప్పందాలన్నిటిని కూడా క్రమక్రమంగా అన్నిటినీ ఈయన తుంగలో తొక్కేశాడు. తద్వారా జర్మనీ సాయుధ బలాల్ని పెంచుకుంటూ వెళ్ళటం జరిగింది. మరియు పోగొట్టుకున్న వలసలన్నిటిని కూడా మనం ఇంతకుముందు చెప్పాను, అత్యంత సారవంతమైనటువంటి ప్రాంతాలు ఆర్సెన్స్ మరియు లోరెన్స్ అనే ప్రాంతాలు ఆనాడు జర్మనీ వాడు యుద్ధ నష్టపరిహారంలో భాగంగా ఆనాడు మిత్ర రాజ్యాలకు ఇవ్వటం జరిగింది. మరి ఆ యొక్క నష్టపరిహారంలో భాగంగా పోగొట్టుకున్నటువంటి సారవంతమైన ప్రాంతాలను తిరిగి పొందాలి అని చెప్పి హిట్లరు పూనుకోవటం జరిగాడు. ఆ ప్రాంతాలే కాకుండా ఇంకా చాలా భూభాగాల్ని తిరిగి సంపాదించాలని చెప్పి ఆశించాడు. యుద్ధానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ యొక్క హిట్లర్. జర్మనీకి యుద్ధం అనేది ఇక్కడ ఒక పరిశ్రమ, ఇండస్ట్రీ అని చెప్పి ఆనాడు జర్మనీ ప్రజల్ని యుద్ధోన్మాదులుగా తీవ్ర జాతీయ భావాన్ని వారిలో ప్రేరేపించి వారికి జర్మనీ జాతి అంటే ప్రపంచాన్ని పరిపాలించే ఏకైక అవకాశం ఉన్న జాతి ఆర్య జాతి అని, అదే జర్మనీలోని ప్రజలందరినీ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్ళేటట్లు ఆయన తన ప్రసంగాల ద్వారా ఈయన ఎన్నో ప్రసంగాలను చేయటం జరిగింది. ఇంకా జర్మనీ సైన్యాన్ని ఇక చూడండి, ఎంత పెద్ద సైన్యమో జర్మనీ సైన్యం ఆనాడు. చూడండి, కొన్ని లక్షల సంఖ్యలో ఆ యొక్క సైన్యాన్ని ఆయన సమకూర్చుకోవటం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోలేదు. ఇది యూదుల వెన్నుపోటు, యూదుల జాతి మనకి వెన్నుపోటు పొడిచింది, అందుకోసమే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి చెందిందని చెప్పి యూదు జాతి మీద ఆయన తీవ్రమైనటువంటి పగని ద్వేషాన్ని పెంచుకున్నాడు. తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది యూదుల్ని ఆయన వధించటం జరిగింది. అది ఓకే. తర్వాత అది నెక్స్ట్ మరి వలసలను తిరిగి సాధించటానికి గట్టి ప్రయత్నాలు కొనసాగించాడు. ఎట్లంటే ఇక్కడ జర్మనీ ఆయుధ బలాన్ని తిరిగి నిర్మించాడు. చూడండి, మనకు ఆనాడు వర్సైల్స్ సంధిలో భాగంగా ఇక్కడ కొన్ని షరతులు జరిగినాయి. జర్మనీ నువ్వు ఇప్పటి నుంచి ఉదాహరణకు ఒక 20 యుద్ధ నౌకలు మాత్రమే కలిగి ఉండాలి. సరే అండి, సంతకాలు పెట్టారు. మళ్ళీ నువ్వు ఒక 10,000 సైన్యాన్ని మాత్రమే కలిగి ఉండాలి. సరే, నువ్వు వేరే అంటే అణ్వస్త్రాన్ని తయారు చేయకూడదు. సరే, అట్లా రకరకాల ఒప్పందాలతోటి ఆనాడు సంధి చేసుకొని వచ్చారు. కానీ ఎప్పుడైతే హిట్లర్ అధికారంలోకి రావటం జరిగిందో ప్రధానంగా ఆయన మొత్తం ఏం చేసిండు, వలసల్ని తిరిగి సాధించడానికి ప్రయత్నించాడు. జర్మనీ ఆయుధ బలాన్ని తిరిగి నిర్మించాడు. నిర్బంధ సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. సైన్యాన్ని డెవలప్ చేసిండు, వృద్ధి చేసిండు. పాఠశాలల్లో, విద్యాలయాల్లో విద్యతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏం నేర్చుకోవాలి? యుద్ధాన్ని నేర్చుకోవాలి, యుద్ధ విద్యని నేర్చుకోవాలి, వెపన్స్ను ఉపయోగించడం నేర్చుకోవాలి. ఇట్లా విపరీతమైన యుద్ధ సామాగ్రిని జర్మనీకి సమకూర్చాడు అడాల్ఫ్ హిట్లర్. తద్వారా జర్మనీని ఆయుధీకరణ దిశగా నడిపించాడు. ప్రపంచంలోని ఇతర జాతుల కంటే జర్మన్లు అత్యున్నతులని పొగుడుతూ తీవ్ర జాతీయవాదాన్ని రేకెత్తించాడు అడాల్ఫ్ హిట్లర్. మీకు ఇంతకుముందు చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, ఆనాడు జర్మనీ ప్రజలలో చాలా ఎంతో బాధ ఉంది, ఎంతో కసి ఉంది. మరి ఆ కసిని బయటికి తీసుకురావడంలో హిట్లరు సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే మరి ఆనాడు జర్మనీని తీవ్రమైనటువంటి అవమానాలకి ఇక్కడ గురి చేశాయి ఆనాటి మిత్రరాజ్యాలు.
యుద్ధం నువ్వు చేయబట్టే వచ్చింది, నువ్వు చేయబట్టే మేము యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది, మా నష్టానికి కారణం కూడా నువ్వే, కాబట్టి మా యొక్క ఆర్థిక నష్టాన్ని నువ్వే పూడ్చాలి అని చెప్పి ఇక్కడ ఆనాడు జర్మనీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లతోటి షరతులతోటి ఆనాడు ఇక్కడ ఒప్పందాలు చేయటం జరిగింది. తద్వారా జర్మనీ ప్రజల్లో జాతీయవాద భావాన్ని రేకెత్తించడంలో హిట్లర్ సక్సెస్ అయ్యాడు. మరి ఇంకో ప్రధాన కారణం, అగ్గికి ఆజ్యం తోడైనట్లు ఒక పక్క హిట్లరు నియంతృత్వ విధానానికి, ఇంకొక పక్క ఇటలీ జపాన్ల సామ్రాజ్యత్వం. ఇటలీ జపాన్లో తీవ్ర జాతీయవాద ధోరణి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక పక్క జర్మనీ వాడు ఉధృతంగా ఆ యొక్క వర్సేల్స్ సంధి సూత్రాలను ఉల్లంఘించి చొరబాట్లు చేసుకుంటూ ఉన్నాడు, సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు, ఆయుధాలని సమకూర్చుకుంటూ ఉన్నాడు, తాము దురాక్రమణలు చేస్తూ ఉన్నాడు ఒక పక్క. కానీ ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేశాలు ఏవి కూడా అతన్ని నిర్వహించే పరిస్థితి లేకుండా పోయాయి. ఇంకో పక్క ఇటలీ జపాన్లలో తీవ్ర జాతీయవాద ధోరణి రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణమైంది. ఆనాడు ప్యారిస్ శాంతి సమావేశంలో తనకు అన్యాయం జరిగిందని ఇటలీ భావించింది. తద్వారా నేను పొందాల్సినటువంటి లాభాన్ని నేను పొందలేకపోయానని చెప్పి ఇటలీ మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాల వైపే ఉంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి ఇక్కడ ఇటలీ ఈ కూటమిలో చేరటం జరిగింది. జర్మనీలో లాగా ఇటలీలో కూడా ఒక భయంకరమైన తీవ్ర జాతీయవాద భావం కలిగినట్టు వ్యక్తి అధికారంలోకి రావటం జరిగింది. అతనే ముస్సోలిని. ఇటలీలో ఫాసిస్ట్ నియంతృత్వం అనమాట. ఆయన ఎవరంటే ఆ పార్టీ ఏంటంటే ఫ్యాసిస్ట్ పార్టీ. ఫాసిస్ట్ పార్టీని ఆయన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటలీలో సామ్రాజ్యతత్వాన్ని ఆయన పెంపొందించాడు. ఇక చూడండి, ఫ్యాసిస్ట్ పార్టీ ఇట్లా ఈ చిహ్నాలతోటి వీళ్ళు ఇక్కడ ముందుకు రావడం జరిగింది. అనేక వేల మంది, లక్షల మంది ఇక్కడ ఈ ఫాసిస్ట్ పార్టీలో చేయడం. ఈయన ముస్సోలిని, బెనిటో ముస్సోలిని, డిక్టేటర్, నియంత, ఇటలీ నియంత బెనిటో ముస్సోలిని. ఇటలీ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించాలని ముస్సోలిని భావించాడు. అంటే ఆనాడు ఇటలీ సాంస్కృతిక పరంగా ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి చెందినటువంటి దేశము ఇటలీ. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా అది ఏమీ లాభం పొందలేదు అనే భావంతో ఈ యొక్క ఇటలీ ఉన్నది. ఆ క్రమంలో నియంతృత్వ విధానంతో ఒక నియంతగా అధికారంలోకి వచ్చినటువంటి ముస్సోలిని తన సామ్రాజ్యవాదంతో అబిసినియాను ఆక్రమించాడు. 1935లో దురాక్రమణ చేశాడు. ఆనాడు మరి నానాజాతి సమితిలో ఈ దేశాలన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు మళ్ళీ దీంట్లో చెప్తాను. ఆ సమితిలోని సభ్య దేశాల్లో సూత్రాల్లో ఒక దేశం మరొక దేశం మీదకి దురాక్రమణ చేయరాదు, మిత్ర రాజ్యాలు ఒక దేశాన్ని సహకరించుకోవాలి, ఏదైనా వివాదాలు తలెత్తితే సమితి పర్యవేక్షణలోనే అవి పరిష్కరించుకోవాలి అని చెప్పి భావించడం జరిగింది. ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోలే. ఒక పక్క హిట్లరు, మరొక పక్క ముస్సోలిని ఇట్లా తన సామ్రాజ్యవాదంతో అబిసినియాను ఆక్రమించుకోవటం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ముస్సోలిని కూడా తన తీవ్రమైనటువంటి జాతీయవాద భావం కలవాడు. తను ఒక సపరేట్గా ఒక దళాల్ని ఏర్పాటు చేశాడు. బ్లాక్ షర్ట్స్ వాళ్ళ యొక్క డ్రెస్ తోటి నిత్య కవాతులు చేసేవాళ్ళు. ప్రభుత్వానికి లేదా తనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా కానీ ఆయన సహించేవాడు కాదు. ఇటలీ జాతికి ఒక ప్రపంచంలో గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఇటలీలో తను అధికారంలోకి రావటం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ స్టేట్ని ఆయన స్థాపించడం జరిగింది. కార్బోనరీస్ని ఏర్పాటు చేశాడు. రహస్య పోలీస్ దళాల్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. రహస్య పోలీస్ దళాల్ని. తద్వారా ఆయన ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి భయంకరమైన భయాన్ని సృష్టించాడు. ఎవ్వరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కల్పించలేదు.
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజ్యానికి విధేయత చూపాలని చెప్పి ముస్సోలిని భావించటం జరిగింది. ఇట్లా ఒక పక్క ఇటలీని తీవ్రమైనటువంటి యుద్ధానికి ఈయన సన్నద్ధం చేశాడు. నిర్బంధమైనటువంటి సైనిక విద్యని ప్రవేశపెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కొటేషన్స్ ఉంటాయి కొన్ని. స్త్రీకి మాతృత్వం ఎలాంటిదో పురుషునికి యుద్ధం అలాంటిది అన్నాడు ఈ యొక్క ముస్సోలిని. చూడటానికి ఎలా ఉన్నాడు చూడండి, ఎంతో శాంతి స్వభావం కలవాడుగా ఉన్నాడు. కానీ ఆయన ఆచరించిన విధానాలు ఆనాడు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. ఈనాటి వరకు కూడా ప్రపంచ నియంతల్లో ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి నియంతల్లో అడాల్ఫ్ హిట్లర్ తర్వాత ముస్సోలిని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆయనకి అంతర్జాతీయ శాంతి అన్న ప్రజాస్వామ్యం అన్న నమ్మకం లేదు ముస్సోలినికి. అంతర్జాతీయ శాంతి ఒక పిరికివాని కళ అంటాడు. అంతర్జాతీయ శాంతి ఒక పిరికివాని కళ అంటాడు. యుద్ధం ద్వారానే మనం ఏదైనా సాధించుకుంటాము, శాంతికి ఇక్కడ స్థానము లేదు అని చెప్పినటువంటి నియంత ముస్సోలిని. ఇటలీ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. మాతృమూర్తులారా, మీరు యుద్ధ వీరుల్ని కనివ్వండి అని చెప్పి ఆయన తన యొక్క ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా తను ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ఆ మంత్రుల ద్వారా తమ యొక్క జాతిని, తమ యొక్క పార్టీని ముందుకు తీసుకువెళ్ళటానికి రకరకాల ప్రయత్నాల్ని చేశాడు ఈ యొక్క బెనిటో ముస్సోలిని. నెక్స్ట్ మరి ఈ రకంగా ఇటలీ రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమైంది. ఇక చూడండి, నెక్స్ట్ ఇంకొక దేశం ఏంటంటే జపాన్. ఇది ఇక్కడ ఒక విషయం గమనించాలి. అత్యధిక శాతము రెండో ప్రపంచ యుద్ధానికి ఎక్కువ కారణమైన దేశాలు ఏమిటి అంటే యూరప్ ఖండానికి చెందిన దేశాలు. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా చూడండి, జపాన్ ఆసియా ఖండంలో ఒక చిన్న దేశం జపాన్. జనాభా పరంగా కానీ భౌగోళికంగా కానీ ఆసియా ఖండంలో చిన్న దేశం జపాన్. అటువంటి జపాన్ కూడా ఇక్కడ సామ్రాజ్యవాద కోరల్లో, అంటే సామ్రాజ్యవాదాన్ని పెంపొందించి ప్రోత్సహించుకుంటూ తను డెవలప్ కావాలని చూసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అత్యంత శక్తివంతమైన దేశంగా రూపొందింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అతి శక్తివంతమైన దేశంగా రూపొందింది. వలసలను సంపాదించి మహాసామ్రాజ్య స్థాపనకు జపాన్ ప్రయత్నించింది. చూడండి, అంటే ఇక్కడ సామ్రాజ్యవాదానికి మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాదం అనేది రకరకాలుగా డెవలప్ అవుతూ వచ్చింది. అంటే రెండో ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదం అనేది యూరోప్ ఖండాన్ని దాటి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కూడా ఇది త్వరితగతిన విస్తరించి. మనకు తెలుసు, సామ్రాజ్యవాదం అంటే ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకోవాలనే భావనే సామ్రాజ్యవాదం. ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకోవడం, ఆ ఆలోచనే, ఆ భావనే సామ్రాజ్యవాదం. ఈ రకంగా ఆసియాలో తనను విస్తరించుకుంటూ పోవాలని వలసలను సంపాదించి మహాసామ్రాజ్య స్థాపనకు జపాన్ ప్రయత్నించింది. 1931లో చైనా తన పక్కన ఉంటే, చైనాలో ఆసియా ఖండమే, అది కూడా ఆసియా ఖండంలోని చైనాలోని మంచూరియాపై దురాక్రమణ విధానాన్ని అనుసరించి, అంటే మంచూరియాపై దాడి చేసింది చైనా. చూడండి, ఈయనే ఆనాడు జపాన్ సైనిక నియంత డిక్టేటర్ హిడాకి టోజో. ఎవరైనా హిడాకి టోజో. ఇట్లా ఒక పక్క జర్మనీ, హిట్లర్, ఇటలీ, ముస్సోలిని, జపాన్, టోజో, ఇట్లా వీరు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పాటు కావటం జరిగింది. మరోపక్క బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, తర్వాత అమెరికా ఒక కూటమిగా, ఇట్లా మిత్ర రాజ్యాలు, కేంద్ర రాజ్యాలు మధ్య జరిగినటువంటి ఈ రెండు కూటముల మధ్య జరిగినటువంటిదే రెండవ ప్రపంచ యుద్ధం. అంటే జాతీయవాద భావాలు, తర్వాత ప్రతీకార వాంఛలు, తర్వాత ఈ దేశాల మధ్య
సంభవించేటువంటి అనేక రకాల విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా రహస్య కూటములు, ఒప్పందాలు, ఇవన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆనాడు ప్రపంచ దేశాలకు చెందినటువంటి అనేక మంది దేశాధినేతలు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇక లాభం లేదు, ఇక మనకి యుద్ధం అనేది సంభవించకుండా ఉండాలి అంటే ఒక శాంతి సంస్థ ఉండాలి అంటే, అప్పటి వరకు ఒక ప్రపంచ శాంతి సంస్థ అనేది ఏదీ లేదు. మరి ఒక శాంతి సంస్థ ఉండాలని చెప్పి ఆనాడు 1919లో నానాజాతి సమితికి రూపకల్పన చేయడం జరిగింది. అది 1920 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో యుద్ధం రాకుండా ఉండటం కోసం ఈ యొక్క నానాజాతి సమితిని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి చూడండి, ఇక్కడ నానాజాతి సమితి బలహీనత. ఏ లక్ష్యంతోటైతే నానాజాతి సమితిని ఏర్పాటు చేసుకున్న దేశాలు, దాంట్లో అత్యధిక దేశాలే ఆ యొక్క సమితి యొక్క లక్ష్యాన్ని బలహీనపరిచాయి. ఉదాహరణకి నానాజాతి సమితి యొక్క అసమర్థత అంటే ఆ సమితిలోని సభ్య దేశాలు చేసే దురాక్రమణలను, అవి ఉల్లంఘించేటటువంటి ఉల్లంఘనలను అవి సమితి అడ్డుకోలేకపోయింది. ఆ బలహీనతే రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో సుస్థిర శాంతిని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో ఆవిర్భవించిన నానాజాతి సమితి ఆ పని చేయలేకపోయింది. అవును, అది ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోయిందంటే కారణం, అది ఫెయిల్ అయిపోయిందంటే దానివల్ల ఫలితం ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. నానాజాతి సమితి విఫలం చెందింది. నానాజాతి సమితి విఫలం చెందింది కాబట్టే రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఆనాడు నానాజాతి సమితికి రూపకర్తే వుడ్రో విల్సన్. నానాజాతి సమితి పితామహుడు ఎవరు? వుడ్రో విల్సన్. ఆయన చేపట్టే సమితి ఇట్లా ఆవిర్భవించింది. కానీ ఏ దేశమైతే సమితి ఆవిర్భావానికి కారణమైందో ఆ దేశమే ఆ నానాజాతి సమితిలో సభ్యత్వాన్ని తీసుకోలే. ఆ దేశమే నానాజాతి సమితిలో సభ్యత్వాన్ని తీసుకోలే, చేరటాన్ని నిరాకరించింది. దీంతో సమితికి విఘాతం కలిగింది. దాంట్లో ఉన్న దేశాలు, మిగతా దేశాలన్నీ కూడా ఏముంది అన్నట్టు ఉన్నాయి. కానీ అదే అమెరికా ఆనాడు దాంట్లో సభ్యత్వాన్ని తీసుకొని గట్టిగా ఉన్నట్లయితే మిగతా దేశాలు అంటే సమితి సూత్రాలను ఉల్లంఘించకుండా ఉండేయం. నెక్స్ట్ మరి ఇంకో పక్క ఆనాడు పెద్ద దేశం అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఆ దేశాలన్నీ కూడా సమితిలో సభ్యత్వాన్ని తీసుకున్నాయి. జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర దేశాలన్నీ కూడా సభ్యత్వం తీసుకున్నాయి. అమెరికా వాడు తీసుకోలేదు. రష్యా ఉంది. రష్యా ఉన్నా కానీ ఏంటంటే రష్యా ఇతర పరాజిత రాజ్యాలకు సమితిలో స్థానం కల్పించకపోవడంతో అది బలహీనపడింది. అంటే రష్యా పక్కన రాజ్యాలు వాటిలో సభ్యత తీసుకోలే, స్థానం కల్పించలే. దాంతో రష్యా బలహీన పడింది. చూడండి, ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ 1919లో ఆవిర్భవించి 1920 నుంచి అది అమల్లోకి వచ్చింది. జనవరి 10. చూడండి, దాంట్లో ఇంకోటి ఏంటంటే మరి ఆ రోజు నానాజాతి సమితిలో 1931లో జపాన్ వాడు ఏం చేసిండు? మంచూరియాని ఆక్రమించిండు. అంటే ఈ దేశాలన్నీ కూడా సమితిలో సభ్యత్వ దేశాలే. ఆనాడు కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసుకున్న సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ చేసుకొని ఏం చేసింది? ఈ సూత్రాలకు లోబడి అన్ని దేశాలు మసలుకోవాలని చెప్పింది. ఆ ముఖ్యం కొన్ని ప్రధాన సూత్రాలు ఉన్నాయి. శాంతికి సహకరించాలి, ఒక దేశ అంతరంగిక వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకోకూడదు, ఒక దేశం ఇంకో దేశం మీదకి దాడి చేయకూడదు, దురాక్రమణ చేయకూడదు అని ఇట్లా రకరకాల ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఏం జరిగింది? ఒక పక్క జర్మనీ వాడు ఇతర దేశాలని ఆక్రమించుకుంటూ పోవడం జరిగింది. ఇంకో పక్క ఇటలీ, ఇంకో పక్క జపాన్. 1931లో జపాన్ మంచూరియాను ఆక్రమించినప్పుడు నానాజాతి సమితి ఏమీ చేయలేకపోయింది. ఇదే అదనంగా చూసి 1935లో ముస్సోలిని ఇటలీ అబిసినియాను ఆక్రమించుకున్నాడు. అప్పుడు కూడా నానాజాతి సమితి ఏమీ చేయలేదు. ఇట్లా జపాన్, ఇటలీల అసంతృప్తితో సమితి నుండి వైదొలిగాయి. ఆయన ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత జర్మనీ వాడు ఏం చేసిండు? వర్సైల్స్ సంధి తీర్మానాలను వ్యతిరేకించడం మొదలుపెట్టిండు. మీకు ముందే చెప్పా, వర్సైల్స్ సంధిలో అనేక సూత్రాల మీద సంతకాలు చేసిండు.
వాటన్నిటినీ జర్మనీ వ్యతిరేకించింది. నేను నిర్బంధం, నువ్వేంది నిస్సైనీకరణ చేయమన్నావు కదా, నేను చేయను, సైన్యాన్ని పెంచుకుంటూ పోతా. నువ్వేమన్నావు 100 యుద్ధ నౌకలనే నువ్వు నిర్మించుకో అని చెప్పినావు కదా, నేను 100 కాదు 10,000 యుద్ధ నౌకలను నిర్మించుకుంటా. నువ్వు ఒక 50,000 సైన్యాన్ని సమకూర్చుకో అని చెప్పావు కదా, నేను అట్లా కాదు, నేను లక్షల సంఖ్యలో సైన్యాన్ని సమకూర్చుకుంటా. ఇట్లా అంటే అన్నిటినీ కూడా వ్యతిరేకించుకుంటూ పోవటం వల్ల ఈ యొక్క సమితిలోని సభ్య దేశాలు ఏవి కూడా వీటి యొక్క ఆగడాలని అరికట్టలేకపోయాయి. అంటే ఇది ఏం చేసిందంటే చూడండి, ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ ఆ హాలు, దాంట్లో సమావేశమైనటువంటి ఆయా దేశాల ప్రతినిధులు వచ్చినటువంటి ఆ యొక్క సంఖ్య జనాలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనటం జరిగింది. లీగ్ ఆఫ్ నేషన్స్, నేషన్ అంటే జాతి, లీగ్ అనేక జాతులు కలిసి ఒక సమితిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నిజంగా ఈ యొక్క నానాజాతి సమితి ఆనాడు కరెక్ట్గా ఉన్నట్లయితే, అంటే సక్సెస్గా ఉండి అన్ని దేశాల్లో ఆ యొక్క సూత్రాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ముఖ్యంగా అమెరికా దాంట్లో సభ్యత్వం తీసుకోకపోవటమే సమితి యొక్క నిర్వీర్యానికి ప్రధాన కారణం. ఆనాడు అమెరికా వాడు దాంట్లో సభ్యత్వాన్ని తీసుకున్నట్లయితే ఇటలీ, జపాన్, జర్మనీ యొక్క ఆగడాలు అప్పుడే అడ్డుకట్ట వేయబడేవి. ఇంకో పక్క రష్యా వాడు, రష్యా కూడా ఏంటంటే నా జోలికి రావట్లేదు కదా. ఇక్కడ కొన్ని సైద్ధాంతిక విభేదాలు కూడా మనం ఇక్కడ పరిశీలించాలి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయానికల్లా కొన్ని దేశాల్లో ఇక్కడ పెట్టుబడిదారు విధానం డెవలప్ అవుతూ వచ్చింది, కొన్ని దేశాల్లో కమ్యూనిజం డెవలప్ అవుతూ వచ్చింది. ఈ సందర్భాలలో మరి అనేకమైనటువంటి విధానాలకి ఇది తావు తీసింది. 1935లో ఇటలీ అబిసినియాని ఆక్రమించినప్పుడు కానీ, జపాన్ ఆక్రమించినప్పుడు కానీ ఈ యొక్క దేశము ఏది కూడా ఈ యొక్క నానాజాతి సమితి సక్సెస్ కాలేకపోయింది. నానాజాతి సమితి విఫలం చెందటం కూడా రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క 1931లో జపాన్ మంచూరియాని ఆక్రమించినప్పుడు కానీ, 1935లో ఇటలీ అబిసినియాని ఆక్రమించినప్పుడు కానీ ఈ యొక్క నానాజాతి సమితి ఏమీ చేయలేకపోయింది. తర్వాత జర్మనీ కూడా వర్సైల్స్ తీర్మానాలను వ్యతిరేకించినప్పుడు ఈ యొక్క సమితి చూడనట్టు ఉండిపోయింది. ఇది నానాజాతి సమితి యొక్క నిర్మాణం. లోపల వీళ్ళందరూ కూడా సభ్య దేశాలకు చెందినటువంటి దేశాధినేతలు, ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనటం జరిగింది. అయితే 1939లో రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేయగా ఆనాడు సమితి ఏం చేయలేదు. మరి అప్పుడు నానాజాతి సమితిలో ఉన్నటువంటి దేశాల్లో అమెరికా చేరలేదు, కానీ ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ అగ్రరాజ్యాలు ఆనాడు. మరి ఆ రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేసినప్పుడు కూడా మరి బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ రష్యాని ఏమీ అనలేదు. ఇట్లా ఈ పైన పేర్కొన్న దురాక్రమణలన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇంకొక కారణం సంతృప్తి పరిచే విధానం. బ్రిటన్, ఫ్రాన్సులు ఇటలీ, జర్మనీ, జపాన్ల పట్ల మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అనుసరించిన సంతృప్తిపరిచే విధానం యుద్ధానికి దారితీసింది. అంటే ఇటలీ, జర్మనీ, జపాన్లు ఆయా దేశాల మీద ఆయా దేశాలను ఆక్రమించినప్పుడు ఈ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఏమీ మాట్లాడకుండా ఉన్నాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి, మరి ఆనాడు జర్మనీ వాడు హిట్లర్, ఇక్కడ స్వస్తిక్ గుర్తు కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. ఈయన వీరు వివిధ దేశాది నేతలు, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందినటువంటి అగ్రనేతలు, వాళ్ళందరితోటి కరచాలనం చేయటం మనం చూస్తున్నాం. అంటే ఎందుకంటే ఆనాడు కొన్ని విపత్కర పరిస్థితులు రావడం కూడా మనం జరిగింది. వాటిని జర్మనీ తమకి అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. అమెరికా కూడా జర్మనీ, జపాన్, ఇటలీల పట్ల సంతృప్తిపరిచే విధానాన్ని అవలంబించింది. ఇగో చూడండి, ఈ యొక్క కార్టూన్ ద్వారా ఆనాడు ఎట్లా ఆ యొక్క జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత జపాన్ల యొక్క విధానాలని ఎట్లా ఆయా దేశాలు సంతృప్తిపరచే విధానం ఉన్నాయో ఈ యొక్క కార్టూన్ ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. రష్యా అనుసరించిన కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి
అమెరికా వాడు ఈ తరహా విధానాన్ని అనుసరించాడు. చూడండి. ఇంకో కారణం సమిష్టి భద్రతా లోపం. నానాజాతి సమితి ఏర్పాటు చేసిన సమిష్టి భద్రతా సిద్ధాంతం ఆచరణలో అమలు కాలేకపోయింది. ఈ సూత్రాన్ని అగ్రరాజ్యాలు తమ జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి ఉపయోగించుకున్నాయి. ఇగో సమిష్టి భద్రతా చర్చల్లో భాగంగా ఆనాడు వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు సమావేశమైనటువంటి పిక్చర్ ఇది. ఇంకో ప్రధాన కారణం నిరాయుధీకరణ ప్రయత్నాలు వైఫల్యం చెందాయి. నిరాయుధీకరణ అమలు చేసే ఉద్దేశంతో నానాజాతి సమితి ఏర్పాటు చేసిన అనేక నిరాయుధీకరణ సమావేశాలు సఫలం కాలేదు. అందువల్ల ప్రపంచ దేశాలు ఆనాడు అనేక దేశాలు రకరకాల ఆయుధాలని సమకూర్చుకోవటం జరిగింది. తద్వారా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఆ దేశాలు ఆయుధాలని ఇక్కడ ప్రయోగించుకోవటం జరిగింది. చూడండి, ఇట్లా ఉదాహరణకి ఇట్లా ఆయుధాలు కుప్పలుగా ఆయుధాలని సమీకరించుకోవడంలో రాజ్యాలు పోటీ పడ్డాయి ఆనాడు. తర్వాత ఇంకోటి ఆర్థిక మాంద్యం. 1929-31లో వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల నిరాయుధీకరణ విధానం అంతమైపోయింది. ది గ్రేట్ డిప్రెషన్ ఇన్ 1929. ఈ యుద్ధం జరిగిన తీరు మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ 1, 1939న నాజీ నియంత హిట్లర్ అఖండమైన ఆత్మవిశ్వాసంతో పోలాండ్పై దురాక్రమణ చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెప్పవచ్చును. తన అధునాతనమైన విమాన బలాన్ని, సైన్యాన్ని అపారంగా సమీకరించి హిట్లర్ యుద్ధానికి కాలు దువ్వాడు. హిట్లర్కి ఒక పక్క ఇటలీ చెందినటువంటి ముస్సోలిని మరియు జపాన్, ఈ మూడు రాజ్యాలు ఇటలీ, జపాన్, జర్మనీ అంటే రోమ్, బెర్లిన్, టోక్యో అగ్రరాజ్యాల కూటమిగా ఏర్పడి యుద్ధానికి ముందుకు వెళ్ళటం జరిగింది. ఫ్రాన్స్ ఆ సమయంలో ఫ్రాన్స్, బ్రిటన్లు యుద్ధానికి సిద్ధంగా లేవు. యుద్ధ ఆరంభంలో అమెరికా తటస్థ విధానాన్ని అవలంబించింది. ఈ అంతర్జాతీయ వాతావరణం జర్మనీకి అనుకూలంగా కావడంతో హిట్లర్ ఏం చేసినంటే పోలాండ్ మీదకి దాడెత్తిండు. జర్మన్ సైన్యాలను పోలాండ్ తట్టుకోలేకపోయింది. ఇగో చూడండి, ఇది సైన్యం. అడాల్ఫ్ హిట్లర్ స్వస్తిక్ గుర్తుతో ఉన్నటువంటి నాజీ పార్టీ సైన్యం, నాజీలు వీళ్ళంతా కూడా నాజీ పార్టీ వ్యవస్థ, నాజీ సిద్ధాంతం ద్వారా అధికారంలోకి వచ్చేటువంటి నాజీ పార్టీ, నాజీ సైన్యం పోలాండ్ మీదకి ఇట్లా దురాక్రమణ చేయటం మొదలుపెట్టింది. పోలాండ్ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడం కోసం బ్రిటన్, ఫ్రాన్స్లు ఇక తప్పని పరిస్థితిలో 1939 సెప్టెంబర్ 3న జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొట్టమొదట జర్మనీ ఒక్క దురాక్రమణతో ప్రారంభమైన యుద్ధం బ్రిటన్, ఫ్రాన్స్లు కూడా ఎంటర్ కావటం, తద్వారా ఇటలీ, జపాన్ ఇట్లా అడాల్ఫ్ హిట్లరు తమ యొక్క విచ్ఛిన్నకరమైన పోలాండ్ మీదకి దురాక్రమణ చేస్తూ ఇది పోలాండ్, పక్కన రష్యా, ఇట్లా తదితర దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలో ఒకవైపు, జర్మనీ, ఇటలీ, జపాన్లు మరొక వైపు యుద్ధంలో పోరాడాయి. ఈ యుద్ధం 1945 వరకు కొనసాగింది. మరి ఈ రెండో ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ సంబంధాల మీద చాలా ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే అప్పటి వరకు జరిగిన యుద్ధాల కన్నా అన్ని విధాల ప్రపంచ మానవాళికి తీరని నష్టాన్ని కలిగించిన యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా రెండో ప్రపంచ యుద్ధ ప్రభావానికి గురయ్యాయి. ఇది చూడండి, ముఖ్యంగా అణుబాంబుని రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించడం జరిగింది. 1945 ఆగస్టు 6న అమెరికా దేశము జపాన్లోని హిరోషిమా మీద, ఆగస్టు 9న నాగసాకి మీద అణుబాంబుని ప్రయోగించడం జరిగింది. తద్వారా ప్రపంచ దేశాలకు ఒక భయంకరమైనటువంటి విపత్తు అణుబాంబు ద్వారా చూడటం జరిగింది. ఆ యొక్క విష ప్రభావం ఈనాటికి కూడా ఆ జపాన్ ప్రాంతంలో ఈ రకంగా మనకి కనిపిస్తుంది. కనీసం పచ్చ గడ్డి కూడా మొలిచే పరిస్థితి నేటి వరకు కూడా ఆ ప్రాంతంలో లేదు. ఇప్పటికి జన్మించేటటువంటి సంతానం మీద కూడా ఆ యొక్క ప్రభావం చూపుతూనే ఉంది. ఏదో ఒక వైకల్య లోపంతో వాళ్ళు జన్మించడం జరుగుతుంది. ఇట్లా అంత ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో భవనాలు కుప్పకూలిపోయాయి అణు విపత్తుకు.
కాబట్టి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి మిత్ర రాజ్యాలు అనేక సమావేశాలను జరిపి తద్వారా ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంతర్జాతీయ సంబంధాలపై రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం అనేక విధాలుగా పడింది. తీవ్ర ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఎంతో విలువైనటువంటి కాలము వృధా అయిపోయింది. ప్రపంచ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలు కావటం జరిగింది. అమెరికా రష్యాలు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచం 2 కూటములుగా విడిపోయింది. అమెరికా రష్యాల మధ్య శత్రుత్వ వైఖరి ప్రారంభమైంది. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఒక కూటమి ఏర్పాటు చేస్తే కమ్యూనిజాన్ని విశ్వవ్యాప్తం చేయాలని లక్ష్యంతో రష్యా ఒక కూటమిని ఏర్పాటు చేసింది. తద్వారా ఈ 2 దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. అదే ప్రచ్ఛన్న యుద్ధం. మరియు యూరప్ ఖండ రాజ్యాల ఆధిక్యత తగ్గిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. ఇంకోటి, ఆసియా ఆఫ్రికా ఖండాల్లో తీవ్ర జాతీయోద్యమాలు వచ్చాయి. సోషలిస్టు సిద్ధాంతాల వ్యాప్తి చెందాయి. అంతర్జాతీయ భావం అభివృద్ధి చెందింది. సార్వభౌమాధికార సమానత్వ భావన క్రమంగా క్షీణించింది. ఐక్యరాజ్య సమితిలోని అగ్రరాజ్యాలు మిగిలిన సభ్య దేశాలైన జాతి రాజ్యాలపై ఆధిక్యతను చూపించాయి. బహుళ జాతి సంస్థల ప్రాబల్యం పెరిగిపోయి వస్తువుల ఉత్పత్తి పంపిణీ విధానంలో ఈ మల్టీనేషనల్ కంపెనీసు అంతర్జాతీయ స్థాయిలలో ప్రముఖ పాత్రను పోషించాయి. ఈ యొక్క వ్యాపార సంస్థలు వాటి యజమానులు తమ దేశాల ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతున్నారు. తద్వారా ఏం జరిగిందంటే ప్రపంచీకరణ జరిగింది. ప్రపంచీకరణ వలన రాజ్యాల మధ్య అంతరం క్రమేణా తగ్గుతూ వచ్చింది. గ్లోబలైజేషన్ అని అంటాం దాన్నే మనం. ఈ రకంగా అనేక ప్రభావాలు రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచ రాజ్యాలపైన కనబరిచింది. కాబట్టి మరి ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో సక్సెస్ అవుతూ వచ్చినటువంటి సమితి నేడు భవిష్యత్తులో మరి వివిధ దేశాల మధ్య వచ్చే విభేదాల్ని త్వరితగతిన పరిష్కరించాలి, తీవ్రవాదాన్ని అరికట్టాలి. అందుకోసం ప్రపంచ రాజ్యాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి తమ యొక్క శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నేడు ఉన్నది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 45లో అమెరికా వాడు కనుగొంటే అనుభవమని, 1949లో రష్యా వాడు, 1954లో ఫ్రాన్స్ వాడు, తర్వాత బ్రిటన్, తర్వాత తదితర దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలన్నీ కూడా అణ్వస్త్ర దేశాలుగా అవతరించాయి. అట్లనే భారతదేశం కూడా 1974లో అణ్వస్త్ర దేశంగా అవతరించింది. తర్వాత పాకిస్తాన్, ఇట్లా అనేక దేశాలు. కాబట్టి మరి ఆయా రాజ్యాల మధ్య విభేదాలు ఉన్నాయి. మళ్ళీ యుద్ధం అనేది సంభవించినట్లయితే ప్రపంచ మానవాళి అనేదే ఉండదు, సృష్టి అనేదే ఉండదు. ఇప్పుడు ప్రపంచ దేశాల వద్ద ఉన్నటువంటి అణుసంపత్తిని ఒక్కసారి ఉపయోగిస్తే దాదాపు 200 ప్రపంచాలను నాశనం చేసేంత అణుసంపత్తి నేడు ప్రపంచ దేశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం. థ్యాంక్ యూ.